నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గత 25న కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్స్ దాడి చేశారు. జూనియర్ దీపక్ శర్మను ముగ్గురు సీనియర్స్ బెల్ట్తో కొడుతూ పాశవికంగా వ్యవహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు సీనియర్స్ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ కానుంది. కౌన్సిలింగ్ తర్వాత విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గత 25న కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్స్ దాడి చేశారు. జూనియర్ దీపక్ శర్మను ముగ్గురు సీనియర్లు బెల్ట్తో కొడుతూ పాశవికంగా వ్యవహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురు సీనియర్స్ అదుపులోకి తీస్తున్నారు పోలీసులు. ఈవేళ విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ కానుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జానుతున్నారు. హరిశంకర్, ఎప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ కాబోతోంది? ఏం చెప్తున్నారు అక్కడ కాలేజీ అధ్యాపకులు? నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గత నెల 25వ తారీఖు రోజున ర్యాగింగ్ కలకలం పెట్టింది. ఏదైతే రాజస్థాన్ కు చెందినటువంటి దీపక్ శర్మ అనే విద్యార్థి 2వ సంవత్సరం చదువుతున్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థిని 2వ సంవత్సరం చదువుతున్న మరికొంతమంది విద్యార్థులు హాస్టల్లో ర్యాగింగ్ చేశారు. దీపక్ శర్మ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆయనకు సంబంధించిన సెల్ ఫోన్ లాక్ అని అందులో ఆయనకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ ని వాళ్ళ ఫోన్ లోకి సెండ్ చేసుకున్నారు. అయితే ఇలా పర్సనల్ ఫోటోస్ ను ఎలా సెండ్ చేసుకుంటారన్న విద్యార్థి మనోవేదనకు గురయ్యారు. ఇలా విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి 2వ సంవత్సరం విద్యార్థులపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఘటనపై కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవం అని చెప్పి ఆమె డిక్లేర్ చేయడం జరిగింది. దీనిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ర్యాగింగ్ అనే భూతాన్ని కనుమరుగు చేసినటువంటి ప్రభుత్వాలు అయితే తాజాగా నాగర్ కర్నూలు మెడికల్ కళాశాలలో ఈ యొక్క ర్యాగింగ్ వ్యవహారం బయటపడుతుందో కూడా అందరూ కూడా ఒకవైపు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ర్యాగింగ్ భూతం సంబంధించినటువంటి జిల్లా కళాశాలకు సంబంధించిన వైస్ ప్రిన్సిపాల్ కూడా తీవ్రస్థాయిలో కూడా స్పందించడం జరిగింది. దీనిపై మెడికల్ కళాశాలకు సంబంధించిన మొదటి సంవత్సరం విద్యార్థి బెల్ట్తో కూడా కొట్టడంలో కూడా ఆ ర్యాగింగ్ లో ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఏదైతే ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది కూడా వీళ్ళతో భేటీ కానున్నారు. మొత్తంగా ముగ్గురు సీనియర్లపై నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసినటువంటి దీపక్ శర్మ ప్రస్తుతం దీనికి సంబంధించిన కీలకమైనటువంటి అప్డేట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కూడా కేసులు నమోదు చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే కౌన్సిలింగ్ అనంతరం కూడా ర్యాగింగ్ పాల్పడ్డ విద్యార్థిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఒకవైపు పోలీసులు కావచ్చు, అదేవిధంగా కళాశాల సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా మధ్యాహ్నం 3 తర్వాత అయితే ఈ దీపక్ శర్మకు సంబంధించినటువంటి మొదటి సంవత్సరం విద్యార్థి కావచ్చు, అదేవిధంగా ఏదైతే 2వ సంవత్సరంలో ర్యాగింగ్ పాల్పడ్డ విద్యార్థులపై కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ అయితే వీళ్ళతో అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే నిర్వహించే అవకాశం ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ వైస్ ప్రిన్సిపల్ మరోసారి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.